డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ రెండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, హైదరాబాద్లో ఇళ్ళ అమ్మకాలు తగ్గినాయి, హైడ్రా ప్రభావమా? ఈ తగ్గుదలకు హైడ్రా ప్రభావమా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దీని మీద ఆలోచిస్తే హైదరాబాద్లో ఇళ్ళ అమ్మకాలు తగ్గాయి, హైదరాబాదు అని అనుకుంటా తెలంగాణ అంటారు. నేనైతే హైదరాబాద్ అంటే మళ్ళా హైదరాబాదు ఓన్లీ ట్విన్ సిటీస్కి కన్ఫైన్ అవుతుంది కాబట్టి మొత్తం తెలంగాణలో ఖచ్చితంగా ఇళ్ళ అమ్మకాలు తగ్గాయి. ఆ తగ్గుదల లాస్ట్ క్వార్టర్లో మనకి కంట్రీలో చూస్తే మనమే హయ్యెస్ట్ ఉన్నామని కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారంగా హైదరాబాద్లో 40% లెస్ రిజిస్ట్రేషన్స్, 40% సేల్స్ తగ్గాయి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా చాలా తగ్గిపోయాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదు. ఈ విధమైన పరిస్థితికి ఏంటంటే హైడ్రా ఒక్కటే కాదు, హైడ్రా అన్నది ఒక లాంగ్ టర్మ్ వ్యూలో హైడ్రా అన్నది హైదరాబాద్కి చాలా మంచిది. మనం అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్టీకి హైదరాబాద్లో రాబోయే తరాలు ఇక్కడ ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి, భద్రంగా ఉండటానికి ఎంతలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు వచ్చినా, అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎలాంటివి వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా, ఎలాంటి ఎండలు వచ్చినా ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ వాసులందరూ కూడా నిలబడగలుగుతారు. ఎలా? సివియర్ సమ్మర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనము వాటర్ లేక అల్లాడాం, చాలాసార్లు జరిగింది. వాటర్ ట్యాంకర్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళంతా దూరాల నుంచి తెచ్చి, లేకపోతే ఇవాళ మన హైడ్రా ప్రొటెక్ట్ చేసేటువంటి లేక్స్ నుంచి వాటర్ అంతా తీసేసి మనకిచ్చి హై రేట్స్కి అమ్ముకుని వాళ్ళంతా కూడా ఎక్కడికో చాలా బెనిఫిట్ పొందారు కదా. అది మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం. అదేవిధంగా ఈ వరదలు వచ్చే మొన్న నెలల క్రితం వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళలేక, కాంక్రీట్ జంగిల్ ఎక్కడికి వెళ్ళలేక ఆ నీళ్ళన్నీ రోడ్ల మీద వెళ్ళటం, ఆ రోడ్ల మీద ఈ నీళ్ళ గురించి ఇవి మరమ్మతుగా అని చెప్పి అవన్నీ డ్రైనేజ్ ఇవి ఓపెన్ చేయటం, ఆ ఓపెన్ చేసిన దానిలో మనుషులు పడిపోవటం, స్లిప్ అయిపోయి స్కూటర్ల వాళ్ళు, టూ వీలర్స్ వాళ్ళు పడిపోవటం, కార్ల వాళ్ళకి డ్యామేజెస్ జరగటం, ఇన్ని రకరకాలండి. ఒకడైతే ఏకంగా ప్రాణమే కోల్పోయాడు, మనందరం చూసాం, రామ్నగర్ దగ్గర బాడీ తేలి. సో అందువల్ల దీనికి మనం ప్లస్ సైడ్ చూస్తే, అంటే పాజిటివ్ సైడ్ చూస్తే హైడ్రా చాలా మంచిది. హైడ్రా వల్ల పునర్వైభవం, ఏదైతే గతంలో హైదరాబాద్లో ఇన్ని లేక్స్ అయితే ఉండేవో, నేను చిన్నప్పుడు సరూర్ నగర్ వైపు పెరిగారు కాబట్టి సరూర్ నగర్ లేక్ పెద్దగా ఉండేది. తర్వాత ఇటు కావూరి హిల్స్ దగ్గరికి వచ్చి దుర్గం చెరువు చూసేవాళ్ళం. ఈ విధంగా నెక్లెస్ రోడ్ దగ్గర మేము పెద్ద ట్యాంక్ బండ్ అంటే ఈ మూల నుంచి ఆవులకు, అలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతున్నాయి. ఒకరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అటు పక్కన సీతారాం నగరు, బలరాం నగరు, సఫీర్గూడ వైపు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి ష్రింక్ అయిపోతున్నది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర తిని ఆపాలి. ఆపకపోతే మనం ఏమైపోతాం, రాబోయే తరానికి మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ఇది హైడ్రా నిర్ణయం చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో ఈ హైడ్రా చేస్తున్న ఈ ప్రాసెస్లో ఏంటంటే దీని మీద క్లారిటీ, సరైన క్లారిటీ లేక ఏ ఏరియాస్లో ఇలా జరుగుతుందో అన్న ఒక భయంతో ఇప్పుడు ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లెట్ మీ గెట్ క్లారిటీ. స్పష్టమైనటువంటి వాతావరణం ఏర్పడ్డాక, ఆ స్పష్టమైన వాతావరణంలో నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఫెన్సీ సిటీస్ అంటారు అనమాట. వాళ్ళంతా కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్లో తగ్గింది. ఖచ్చితంగా తగ్గింది. అంతేగాని అప్పటికప్పుడే తెలంగాణ రియాలిటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది, నెగిటివ్ వ్యూ వచ్చింది అని అంటే చాలా పొరపాటు. మనం జంప్ కాకూడదు. ఇది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో, అంత క్లారిటీ వస్తుందో అప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ లోపల హైడ్రా కమిషనర్ రఘునాథ్ గారు వారి పని వారు చూసుకుని శుభ్రంగా మనకి కనుక ఒక కైండ్ ఆఫ్ బాడీని పెట్టి, ఇదిగో మీ క్లియరెన్సెస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి తెచ్చుకుని అన్నీ తెచ్చుకున్నందుకు ఇక్కడ బాడీ ఉంది, ఈ బాడీలో కనుక తీసుకుంటే యూ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్, యువర్ ప్రాపర్టీ ఇస్ ఫుల్లీ ప్రొటెక్టెడ్, నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మీ 30 yearsలో మిమ్మల్ని ఎవ్వరు కూడా టచ్ చేయరని చెప్పి మనకు ఆ క్లారిటీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇటువైపు మొగ్గు చూపుతారు ఏమండి. అందువల్ల ఏంటంటే హైడ్రా ఖచ్చితంగా అందరిలోనూ కొంచెం ఒక రకమైన భయాన్ని కలిగించిన మాట వాస్తవం, కొంచెం ఒకసారి ఆలోచింపజేసిన మాట వాస్తవం.
కొంచెం మనమందరం కూడా ఈ హైడ్రా పట్ల మనం ఏంటి అని చెప్పి ఏ రోజుకు ఆ రోజు ఆసక్తితో, కుతూహలంతో ఏం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మాత్రమతో వాస్తవం. కానీ అలా అని తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాలు, తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా కూడా పూర్తిగా పతనమైపోయింది, తెలంగాణ ప్రగతి లేదు, ఇట్లాంటివన్నీ కూడా చాలా 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 కూడా అవి తొందరపడిచ్చేటువంటి స్టేట్మెంట్స్. నేను మాత్రం ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఫస్ట్ హోమ్ బయర్ ఉంటారో, అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కాకుండా నాకు ఇల్లు లేదు నేను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇది సరైన సమయం, కరెక్ట్ అయిన సమయం ఇది. ఎందుకంటే మార్కెట్లో పెద్ద పెద్దగా బయర్స్ లేరు కాబట్టి వాళ్ళు కూడా, సెల్లర్స్ కూడా, బిల్డర్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్కి రేట్లు తగ్గించి ఆఫర్స్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి ఆఫర్ తీసుకుంటే మనకి తక్కువలో, అంటే గతంతో పోలిస్తే తక్కువలో, అర్థమైందండి, గతంతో పోలిస్తే మనకి ఇప్పుడు ఖచ్చితంగా తక్కువలో చాలా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇన్ పర్టికులర్ గేటెడ్ కమ్యూనిటీస్ అని పరిగెత్తకుండా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఎక్కడో బిల్డర్ కట్టిన తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ తోటి అన్నీ అందుబాటులో ఉంటూ చక్కటి ప్లేసెస్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తక్కువ ధరలో కూడా దొరుకుతున్నాయి. అలాంటివి తీసుకుంటే తక్కువ భారం ఉంటుంది, ఈఎంఐ భారం తక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఎక్కువ సంతోషాన్ని పొందగలుగుతాం. కాబట్టి మీరు ఇది ఫస్ట్ హోమ్ బయర్స్కి మాత్రమే నేను చెప్తున్నాను. అంతేగాని పెట్టుబడి పెట్టేసి రేపొద్దున నా రూ. 2 ఏళ్లలో 2 కోట్లు అయిపోతుంది, 3 ఏళ్లలో ఇంకా 2 కోట్లు అయిపోతుంది, ఈ రకమైన రిటర్న్ గురించి పెట్టే వాళ్ళకి పెట్టుబడికి ఉద్దేశంగా, అంటే వడ్డీ రావాలి, లేకపోతే రాబడి రావాలి, లేకపోతే దీని నుంచి మనకి రిటర్న్ రావాలి, అమ్మేసుకుంటే లాభం వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఇది రైట్ టైం కాదు. కానీ ఇప్పటిదాకా ఇల్లు లేక మనం ఇంటి గురించి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సువర్ణ అవకాశం. ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వాడుకోండి. మీరు చక్కగా హ్యాపీగా ఇప్పుడు కొనుక్కోండి. ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు తగ్గిస్తున్నారు, చాలా సాఫ్ట్గా ఉంటున్నారు. నాకు నెంబర్ ఆఫ్ బిల్డర్స్ దగ్గర నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటంటే మరి కానీ ఓపెన్గా మీరు అనొచ్చు, ఓపెన్గా చెప్పొచ్చు, ఓపెన్గా చెప్తే మార్కెట్ మీరు అన్నట్టు కుదేరవుతుంది. కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా ఒక 100 ఫ్లాట్స్ మిగిలిపోతే దానిలో ఒక 5 ఫ్లాట్స్కి తగ్గించి ఈ 5 ఫ్లాట్స్కి ఈ రేటుకి ఇచ్చేస్తాం అని ఆ విధమైన స్ట్రాటజీతో వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఏంటంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోలేరు కదా. సో ఇదేదో ఒక దగ్గర ఆగితే మళ్ళీ రేట్లు పెరుగుతాయని బిల్డర్లు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు అనమాట. అర్థమైందండి. సో బిల్డర్లు వెయిట్ చేస్తున్నారు, బయ్యర్స్ వెయిట్ చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండేటప్పటికి ఏమవుతుంది? నో యాక్టివిటీ, డల్ యాక్టివిటీ, లో లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. అందువల్ల మాత్రమే తెలంగాణలో లాస్ట్ క్వార్టర్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనండి, నెంబర్ ఆఫ్ సేల్స్ అనండి తగ్గాయి. అంతే తప్పితే మీరందరూ కూడా ఏమి గాబరా చెందక్కర్లా. ఇది సువర్ణావకాశంగా తీసుకుని ఫస్ట్ హోమ్ బయర్స్ అందరూ కూడా వెంటనే మీ నిర్ణయం తీసుకుని ఎక్కడ కావాలో అక్కడ సెటిల్ కండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.